మాకు వాళ్ళు ఇచ్చే నియమ నిబంధన పత్రంలో మాత్రం ఇట్లా 43 లక్షల నుంచి స్టార్ట్ చేస్తామని ఎక్కడ రాయలేదు. మేమందరం మినిమం 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందని అనుకున్నాము. వాళ్ళు ఏకదం ఒకటేసారి 43,50,000 అన్న తలకు మా నుంచి సాధ్యం కాలేదు. మేము అందుకే టెండర్ రద్దు చేసినాము. మళ్ళీ మూడోసారి కూడా ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఎవరు 43,50,000 ఎవరు పాడలేరు, ఎవరి నుంచి కాదు కూడా అది. అందుకని ఖచ్చితంగా ఉన్న దాంట్లోనే కొద్దిగా కాస్త పూస్త చెప్పి టెండర్ పెడితే మంచిగా ఉంటుంది. ఏమైనా రూల్స్ ఉన్నాయి మున్సిపాలిటీకి అట్లా 43 లక్షలు 43,50,000 పాడాలని ఎక్కడ లేదు, గతంలో దాన్ని కూడా లేదు. అట్లా పోయి ఇప్పుడు మన గవర్నమెంట్ సంత ఉంది, ఇంతకుముందు 40-50 లక్షలకు పోయింది. ఇంతకుముందు ఇప్పుడు ఒక్కరు కూడా పాడేవాళ్ళు లేరు దీనికి. అదే నేను ఏమంటున్నా అంటే 41 లక్షలు గతంలో అయ్యింది టెండరు, దానికి 5% పెడుతున్నామన్నారు. దానికి రూల్స్ ఏమన్నా ఉన్నాయి మున్సిపాలిటీకి? అదే ఆ రూల్స్ ఉంటే చూపించమని చెప్పండి. ఒకవేళ మేము పాల్గొనాలన్నా లేదన్నా మేము ఇప్పుడు 20,000 కూడా మా 20,000 కట్టినాం ఫస్ట్, అవి రావాలి మాకు. అవి మేము టెండరే పాల్గొంటే మా 20,000 ఉండిలే అంటే మేము ఎందుకు ఇస్తాం? ఆ 20,000 ఇలా మా డీడీలు మాకు ఇచ్చేసేయాలి, అవన్నీ మా అమౌంట్ మాకు ఇచ్చేసేయాలి. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఇంకేమంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ మేము చెప్తాము, చెప్పినాక మాట్లాడతాం. మళ్ళీ నోటిఫికేషన్ చేస్తారంట మళ్ళీ సేమ్ వాళ్ళు. మళ్ళీ అంటే పాత వాళ్ళకే అవకాశం ఇవ్వాలి కదా, ఏమని చేస్తారంట. అదే వాళ్ళు ఏంది ఏం కదా అనేది వాళ్ళు ఇప్పుడు నిర్ణయించుకొని చెప్తారంటారు మాకు. ఇప్పుడు ఇంతవరకు అయినా 30 లక్షలు 40 లక్షలు కొనుగోయిన అయినా ఎవరికి ఇస్తున్నాడు? చేపలకి ఇస్తున్నాడు ఇంతకుముందు. ఇప్పుడు ఎట్లా కంపెనీకి ఇవ్వాలి, కంపెనీకి ఇవ్వాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది. అదే టెండర్ రావాలంటే రాదు ఇప్పుడు. ఎందుకంటే వాడు లాభానికి అమ్ముకున్నాడు, అది లాభం అమ్ముకున్నాడు. చేపలు ఎవరంటే ఎవరు తింటున్నారు, వీటికి వస్తున్నాయి, ఎంత అయినా ఇస్తారు. అది ఇప్పుడు కంపెనీ రూల్ ప్రకారంగా అట్లా ఇంత ఇవ్వాలని రూల్స్ ఉంది. ఆ రూల్ ప్రకారంగా పోతే 40 లక్షల టెండర్ కాదు, 10 లక్షల టెండర్ కూడా వాడలేరు ఖచ్చితంగా. అది మాత్రం ఇంతవరకు 40 లక్షల టెండర్ తీసుకున్న ఆయన 10 లక్షలు 15 లక్షలు ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది కూడా కట్టలేదు. ఆయన దగ్గర కట్టలేరు, ఎందుకంటే ఆయనకు వడలే, ఆయన కూడా ఏం వడలే. ఆయన ఇల్లీగల్ టెండర్ తీసుకున్నాడు, ఇల్లీగల్ లా సప్లై చేస్తే కూడా ఆయనకు వడలే. మనం లీగల్ లా టెండర్ తీసుకోవాలి, మళ్ళీ లీగల్ గా సప్లై చేయాలి, పేమెంట్ ఇల్లీగల్ లాగా కట్టాలంటే ఏడు నుంచి కడతాం సార్? 44 lakhs అంటే మున్సిపాలిటీ నామినేట్ చేస్తే ఒక మనిషికి 75,000కి చేస్తారు. ఓపెన్ గా ఇదే మున్సిపాలిటీ ఓపెన్ యాక్షన్ 43 lakhs చేస్తారు. ఇది అయితే దౌర్జన్యం ఉంది సార్. మా జేబులోకి వెళ్ళి పైసలు గుంజుకోవాలి ఒకటే ఉంది ఇప్పుడు లాస్ట్లో మున్సిపాలిటీ. ఇప్పుడు మాట్లాడేది ఏంటి? నేను చికెన్ సెంటర్ యూనియన్ తరపుకి వెళ్ళి మాట్లాడుతున్నా. నువ్వు ఎన్ని లక్షలకు టెండర్ వాడినా మాకు సంబంధం లేదు, అది వస్తువు మాది, మేము అమ్ముకునే వస్తువు అమ్ముకుంటాం. కానీ సరే ఈ టెండర్ రూల్స్ అది అని చెప్తున్నారు. ఖచ్చితంగా మా చికెన్ సెంటర్ వాళ్ళకి ఎవరు టెండర్ వాడినా ఖచ్చితంగా ఎంతో అమౌంట్ ఇస్తేనే ఇస్తాం. చికెన్ సెంటర్ పైసలు ఇవ్వాలి, ఇస్తేనే మేము చికెన్ సెంటర్కి వెళ్ళి ఇస్తాం. లేకపోతే ఏ టెండర్ వాడినా ఏ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినా మాది కదా, మేము గుంజుకోపోలేరు కదా. మేము లాస్ట్కి ఒక గుంత తీసి ప్రతి షాప్ గుంతలోనే తీసుకొని వస్తాం. కానీ ఇయ్యం. రేపుతాడు పందులను పెట్టి పందులకు తినేంత కావాలి పెట్టుకుని తినబెట్టని వస్తాం, కానీ ఉట్టిగా మాత్రం ఇయ్యం. ఖచ్చితంగా మాకు ఎంతో అంత ముట్ట చెప్పాలి. ఎవరు టెండర్ దారుడన్నా చెప్పాల్సిందే, ఎవరు తీసుకున్నా సరే మాకు ఖచ్చితంగా ఇవ్వాలి అమౌంట్ మాత్రం. చెప్పండి, మీరేందుకు మాట్లాడతారు భాయ్? ఇప్పుడు టెండరు రద్దు అయింది కదా, వాయిదా అయింది కదా, అయితే ఈ నలుగురినే కొనసాగిస్తే మీరు మళ్ళీ మేము డీడీలు రిటర్న్ అడిగా చెప్పారా మీరు? చెప్తాం. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మాకు నలుగురికే ఛాయిస్ ఇస్తే మేము పాల్గొంటాం మంచిగా. మళ్ళీ ఇప్పుడు ఎట్లయితుందంటే మళ్ళీ వేరే మళ్ళీ కొద్ది టెండర్ ఎక్కువ మళ్ళీ 10 మంది జత అవుతారు. ఇప్పుడు చాలా కుమ్మాయికొని ఉన్నారు. ఈ చెత్తలో ఇంతగానో లాభం ఉందో అనే సంగతి మాకే తెలియదు. చికెన్ సెంటర్ ఇన్ని ఏళ్ళ నుంచి అమ్ముతున్నాం, కానీ మాకు కూడా తెలియదు. మా చెత్త గురించి మొత్తం జడ్చాల టౌన్ మొత్తం వాయబాన కాడికి వచ్చింది లాస్ట్. అంత విచిత్రంగా ఉంది ఈ చెత్త అంటే. అందుకని ఏ టెండర్ దారు పారినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే చికెన్ సెంటర్లకు మాత్రం ఖచ్చితంగా ఎంతో ఇస్తేనే మేము ఇస్తాము, లేకపోతే ఇయ్యము. టెండర్ దానికి ఎవరు పాల్గొంటున్నారో వాళ్ళు ముందుగా మమ్మల్ని దృష్టి పెట్టి టెండర్ వేయాలి. 40 లక్షలు 50 లక్షలు అయినా టెండర్ అంతా వచ్చినాక చికెన్ సెంటర్లో ఖచ్చితంగా ఇవ్వాలని ఉంది. మమ్మల్ని దాటి పోలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా చెత్త మాత్రం. మున్సిపల్ కమిషనర్ చెప్పిన విధానం ఏమంటే చేపలు వీళ్ళకు చికెన్ షాపులకి ఈ చికెన్ వేస్ట్ మాకు ఇవ్వాలని ఉంది రూల్స్ ప్రకారం. చికెన్ వేస్ట్ కాదు, చికెన్ విడతాలు మాత్రమే. విడతాలంటే ఏంది? మేము మిగిలినది మేము అమ్ముకోగా మిగిలినది పెడతాము, అది ఇస్తాం. కానీ మావి ఇవ్వండి, మేము కాలుతాలకి ఇవ్వండి, పేగులు ఇవ్వండి అంటారు.
రేపు 2 రోజులు అయితే మీకు అయ్యా మీకు టెండర్ అవుతుంది. లివర్ కూడా తినే వాళ్ళు తక్కువైనారు, లివర్ కూడా టెండర్ వేస్తాం మేము మీకు మున్సిపాలిటీకి వెళ్ళి, మీ లివర్లు కూడా తీసుకొని ఇవ్వండి అని అంటారు వాళ్ళు. తర్వాత ఏమంటారు, అరే లివర్లు ఇచ్చినాక తర్వాత చికెన్ కూడా తక్కువైపోయింది కదా తినేది, సగం మున్సిపాలిటీకి వెళ్ళి సగం మీరు అమ్మాలనే టెండర్ తెచ్చే పరిస్థితి ఉంది మాకు. అందుకని మేము మాత్రం ఈసారి చాలా కట్టుదిట్టంగా ఉన్నాం. చికెన్ సెంటర్ యూనియన్ వాళ్ళని కూడా ఎవరన్నా టెండర్ తీసుకొని, బాలరామన్న తీసుకొని, వినాయక్ అన్న తీసుకొని, ఎవరన్నా తీసుకొని మాకు సంబంధం లేదు. కానీ మా చికెన్ సెంటర్లకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చినాకనే మేము ఇస్తాం, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వం మేము. ఇప్పుడు కమిషనర్ గారు ఉండి ఇవాళ చెప్పారు టెండర్ అయ్యేంత వరకు మున్సిపాలిటీ బండి పెట్టి లేదు మున్సిపాలిటీ బండి మేము మున్సిపాలిటీ బండికి ఇయ్యము. టెండర్ అయినా చేసినా మా చికెన్ సెంటర్ యూనియన్ బండి ఉంది, బాగా చెప్తా మేము కంపెనీ కొంటుంది, మేము బాగా చెప్తా. ఇప్పుడు నెల రోజులు 15 రోజుల నుంచి మేము మా చికెన్ సెంటర్ యూనియన్ బండి నడుపుకుంటున్నాం. అందరం కాస్త పూస్తా చిన్నోడు పెద్దోడు బీదోడు చందోడు అందరూ ఉన్నారు, కాస్త 5-10 అందరికి వస్తుండే తీసుకుంటున్నాం. అదే రకంగా కూడా ఇప్పుడు కూడా మున్సిపల్ బండి వస్తే కూడా మేము వేయం. చికెన్ సెంటర్ యూనియన్ వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు? మా కంపెనీ రిసిప్ట్ ఉంది, కంపెనీకి అమ్ముతున్నాం మేము. కంపెనీ బాగా చెప్తా చెక్ చేసుకోవచ్చు, మేము ఎవరికి అమ్ముతున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవచ్చు. చూసినాకనే మాకు పర్మిషన్ ఇవ్వచ్చు. కాకపోతే మా బండి మాత్రం చికెన్ సెంటర్ యూనియన్ బండి వస్తుందంటే మాత్రం ఏ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఆపొద్దని మా విన్నపం. టెండర్ ఈ రోజు ఉండింది కదా, ఎందుకు రద్దు అయింది విధి విధానం? అయితే చికెన్ వేస్ట్కి సంబంధించి జడ్చర్ల మున్సిపాలిటీలో ఈరోజు వేలం నిర్ణయించడమైనది. అయితే లాస్ట్ ఇయర్ మనకి చికెన్ వేస్ట్కి సంబంధించి 41 లక్షలు వేలంపాట ద్వారా వచ్చింది. దాని మీద మనం ఆఫ్సెట్ ప్రైస్గా 5% ఫిక్స్ చేస్తూ 43,05,000 గవర్నమెంట్ ప్రైస్ కింద నిర్ణయించమైనది. అది పాడడానికి ఎవరైతే అప్లికేషన్ దరఖాస్తుదారులు ఉన్నారో విముఖత చూపడం వల్ల దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము. విధి విధానాలను త్వరలో మళ్ళీ డిసైడ్ చేస్తాం, కౌన్సిల్ పట్ల డిస్కస్ చేస్తాం. అయితే 43 లక్షలను పెట్టారు కదా, వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టెండర్ ఫామ్ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారం 43 లక్షలు అనేది మున్సిపల్ ఆర్డర్లో ఉందా? ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఒకటి అదే వస్తున్నాను. మేము అప్సెట్ ప్రైస్ ఎక్కడ కూడా ఏడా ఫిక్స్ చేయలేదు, రూపాయలు ఫిక్స్ చేయలేదు, 2 లక్షలు ఫిక్స్ చేయలేదు, 40 లక్షలను ఫిక్స్ చేయలేదు, ఎక్కడ ఫిక్స్ చేయలేదు. లాస్ట్ టైం దాని మీద 5% ఏదైనా గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలని వచ్చిన దానికి తగ్గకూడదు అనే దాని బేస్ మీద లాస్ట్ ఇయర్ 40 లక్షలు వచ్చింది కాబట్టి నామినల్ ఒక 5% పెంచుతూ ఫిక్స్ చేయడం జరిగింది. అక్కడ అది కౌన్సిల్ తీర్మానం చేసిందా మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం 43 లక్షలు అనేది రూల్స్ ప్రకారం? అది ఎక్కడైనా కూడా రూల్ లేదు. మనకి ఒక ఆదాయం వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ దానికంటే ₹1 పెంచుకోవాలనేది ఉంటుంది, కానీ తగ్గియాలనేది ఎక్కడ ఉండదు కదా. త్రూఅవుట్ జిల్లా చూస్తే వివిధ జిల్లాలో జరిగిన టెండర్ల విధానం చూస్తే గతంలో జరిగిన దానికి విభిన్నంగా జరిగిన విధానాలు ఉన్నాయి. గతంలో 40 లక్షలు 30 లక్షలు పలికినాయి కూడా 10 లక్షలు 7 లక్షలు కూడా పలికిన ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా విధి విధానాలు లేవు. జడ్చలనే సపరేట్ విధి విధానాలు లేవు. సపరేట్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైనా కూడా రూపాయి వచ్చినప్పుడు పెంచుకొని కదా, ఇప్పుడు రాలేదు కాబట్టి మేము మళ్ళీ దాని మీద ఫర్దర్గా ఆలోచన చేసి తగ్గియాలన్నా ఏ రేట్కి ఎక్కడ ఫిక్స్ చేయాలనేది కౌన్సిల్ పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటుంది. అయితే చికెన్ షాపులలో చాలా మందితో మేము డిస్కస్ చేస్తాం. ఓకే, మా మాలు వేస్టేజ్ అంటే ఒకే పొట్టు పైన పొట్టు ఇస్తాం, లోపల పేగులు అవన్నీ మేము ఇవ్వాల్సిన సంబంధం లేదు మున్సిపాలిటీకి. వాళ్ళు చెప్పే విధానం మా సొమ్ము మేము తెచ్చుకొని మేము అమ్ముకొని మేము బయట అమ్ముకోనికే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మున్సిపాలిటీకి ఎందుకు ఇవ్వాలి? మున్సిపాలిటీ మాకేమైనా చేస్తుందా? మాంస విక్రయదారులు ఉన్నారు, వాళ్ళకి షెడ్లు కడుతున్నారు, గవర్నమెంట్కి వెళ్ళి షెడ్లు కడుతున్నారు, వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళకి ఏదో ఏర్పాటు చేస్తున్నారు. ఈ చికెన్ వేస్ట్కి ఎటువంటి నిర్మాణాలు చేయట్లేదు, మా లబ్ధి పొందట్లేదు, మా మీద మా డబ్బుల మీద వీళ్ళు ఆదాయం పెంచుకోవడం. ఒక్క నిమిషం, ఇప్పుడే మీరు ఇందాకనే చెప్పారు వేరే మున్సిపాలిటీలలో ₹10 వచ్చినాయి తర్వాత తగ్గినాయి అనేది. అంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ వేలంపాట చికెన్ వేస్ట్ నిర్వహణ అనేది మున్సిపాలిటీ చేస్తుందని మీరు డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు, ఇక్కడ ఇండైరెక్ట్ కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాని వ్యాలిడ్ కాదు. ఎక్కడైనా కూడా మున్సిపాలిటీ నిర్వహిస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది, ఫస్ట్ పాయింట్. రెండోది మీరు నిర్వహణ అంటున్నారు, అంటే మటన్ షాప్లో వాళ్ళకి ఏర్పాటు చేస్తున్న వీళ్ళకి లేదు అనేది. మటన్ అనేది స్లాటర్ హౌస్ కింద అంటే పెద్దగా వస్తుంది, కొద్దిగా వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఇది చిన్న షాపులు కాబట్టి 1-2 కంటే ఎక్కువ ఉండవు కాబట్టి మెయింటెనెన్స్ వీళ్ళు ఇండివిజువల్ చేసుకుంటారు. వాటికి కామన్గా గవర్నమెంట్ అక్కడక్కడ మెయింటైన్ చేస్తుంది, అదైతే వాస్తవం. అంటే మళ్ళీ అదే మేజర్గా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి
ఇక లేదు కానీ లబ్ధి మీరు లేదు. మా లబ్ధి నుంచి అనేది ఆదాయం అంటే ఇక్కడ ఈ ఒక్క మున్సిపాలిటీ చేస్తలేదు, మీరు ఆ పాయింట్ కూడా క్యాచ్ చేయాలి. వేరే మున్సిపాలిటీ అనే క్వశ్చన్ మీరే చెప్పారు, అక్కడ 10 రూపాయలు ఉన్న కాడ 5 రూపాయలకే పోతుంది అనేది. అదేవిధంగా ఈడ కూడా మున్సిపాలిటీ నిర్మాణం చేపడుతుంది అనేది నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు మా పబ్లిక్ లో ఒక చర్చ ఏమైందంటే ఆ, ఇంత లాభం ఉందా 40 లక్షలు 50 లక్షలు అనేవారికి ఓకే మున్సిపాలిటీ వేస్టేజ్ తోనే ఇంత లాభం ఉందా? ఓకే. ఈ చికెన్ షాప్లలో కూడా అవేర్నెస్ ఎట్లా పెరిగిందంటే ఉమ్, గద్వాల చేపల చెరువులు ఉన్నాయి, ఓకే దాదాపు చేపల చెరువులలో వచ్చి ఇక్కడ కొంటున్నా కూడా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో. ఓకే దీంతోనే లాభం ఉంది అంట అని చికెన్ షాప్లలో కూడా రేజ్ అవుతున్నారు. Yes, yes. ఇప్పుడు వాళ్ళు ఇయనికే సుముఖత లేదు. అవును. గతంలోనేమో ఏడేయాలి అనే స్థాయి నుంచి Yes. ఏడేయాలి అనే స్థాయికి ఇప్పుడు అమ్ముకుంటే ఆదాయం వస్తుంది కదా అదే. అనే స్థాయికి వచ్చింది. దీన్ని ఏ విధంగా చేస్తారు? అదంతా గవర్నమెంట్ పాలసీలు. ఇంకా అది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వెళ్తాం. వేరే మున్సిపాలిటీలు చేస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి దాని ప్రకారం మీరు కూడా మేము నిర్ణయిస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు విధి విధానాల ప్రకారం వాళ్ళు లైసెన్స్ తెచ్చుకుంటారు, కంపెనీకే బాల్స్ తయారు చేసి ఎరువులు చేపల చెరువులకి వేయాలి. బాల్స్ తయారు చేసి సైంటిఫిక్ మెథడ్స్ లా ఈ అదే scientific drive ఎరువుని డ్రైవ్ చేసి ప్రాసెస్ చేసి చేయాలి అనేది చేయాలి. అట్లా చేయట్లేదు. దాంతోనే ప్రజలు ప్రాణాలతోన ఇదవుతున్నారు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు Yes, yes. 99.1 ఉన్నాయి. అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా కట్టడి చేయబోతున్నారు మీరు? మేము వేలం నిర్వహించేటప్పుడే విధి విధానాలలో గైడ్ లైన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాము. అవి ఏవేదైనా వైలేట్ అయినట్టు మా నోటీస్కి వస్తే యాక్షన్ తప్పకుండా తీసుకుంటాము. అంటే టెండర్ రద్దు చేస్తారా? రద్దు చేస్తాము. అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. మీకు ఆధారాలతో వస్తే రద్దు చేయడం జరుగుతుంది. మా నోటీస్కి వచ్చినప్పుడు ఆధారాలే కదా, మా నోటీస్కి వచ్చినప్పుడు మేము చేస్తాము. మీరు ర్యాండమ్ గా వీళ్ళు ఏదైతే కంపెనీ సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారో Yes. ఆ కంపెనీకి ఏమైనా ర్యాండమ్ గా చెక్ చేసే ఉందా? ఉంది, చేస్తాం. ప్రతిదీ కూడా ప్రాసెస్ ప్రకారం అది ప్రాసెస్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఈరోజు జరిగిన టెండర్ విధానాల్లో వాయిదా పడింది, మీరు డిస్కస్ చేసుకున్నారు, వాయిదా వేశారు. మనకి 40 లక్షలు అంటే మేము పాడము, కొందరు డీడీలు రిటర్న్ అడుగుతున్నారు కదా, Yes, yes, yes. వాళ్ళకి డీడీలు రిటర్న్ ఇచ్చి మళ్ళీ కొత్తది ఈ నలుగురినే కాకుండా కొత్త వాళ్ళని కూడా పిలుస్తామని అన్నారు. ఎస్, కొత్త వాళ్ళని పిలిచినప్పుడు మేము ఆ రేట్ కంటే వేయలేము, మా డీడీ ఆ రేట్ అనేది మళ్ళీ అదే రేట్ ఉంటుంది అనేది మీరు ఎట్లా అనుకుంటున్నారు? రేటు తగ్గొచ్చు కదా. రేపు అవును. ఈ రేటుకి వీళ్ళే రాలేదు అన్నప్పుడు మేము రేటు తగ్గిస్తామా ఏం చేస్తాం అనేది రేపు ఒక నిర్ణయం ప్రకారం మేము ముందుకు వస్తాం. అది అదే మళ్ళీ ఏమంటున్నారు అంటే వాళ్ళు 20,000 డిపాజిట్ ఉంటే ఉండని Hmm. అప్లికేషన్ డీల్ మాత్రం రిటర్న్ ఇస్తే Deal కొత్త టెండర్ ఫామ్ కదా, ఆ, మేము అప్పుడు పాల్గొనాలా లేదా? బయట అదే తెచ్చి ఒక్క 2-3 డేస్ అది ఎక్కువ రోజులు ఏం పట్టదు, నెలలు తీసుకునే టైం కదా. 2-3 రోజులలో మళ్ళీ కొత్తది కూడా ఇమీడియట్గా కాల్ఫర్ చేస్తాము, స్టార్ట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.